అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, జగిత్యాలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. వానల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎండుముఖం పట్టిన పైర్లకు ఊపిరి పోసినట్లయింది. ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ సెంటర్, మయూరి సెంటర్, కస్బా బజార్, కమాన్ బజార్, వినోద థియేటర్ ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. సారథినగర్, దానవాయిగూడెం, కవిరాజనగర్, సుందరయ్యనగర్, జుబ్లీపుర, చెరువు బజార్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన ఎండుతున్న పంటలకు ఊపిరి పోస్తుంది. వరుణుడు కరుణించడంతో సోయా, మొక్కజొన్న, పసుపు దిగుబడిపై రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజుల నుంచి వర్షాలు లేక పంటలు అన్నీ ఎండిపోయినాయి. నీళ్లు లేక నిన్న ఈరోజు వర్షాల వలన కొంత ఉపశమనం కలిగి పంటలు ఆడువాటకుండా అయినాయి. ఇక ముందు ఫుల్ వర్షాలు పడి చెరువులు, కుంటలు నిండినట్లయితే ఇక వేయని పొలాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కొంచెం ఆడవటకుండా అయినాయి. 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చనిపోయిన పంటలకు కూడా ఇది మంచి ప్రాణం ఇచ్చినటువంటి అయిపోయింది. 2 రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల మాకు అందరికీ ఆనందం అయిపోయింది, మా రైతులందరికీ. నల్గొండ జిల్లాలోని మునుగోడు, నకిరేకల్, చండూరు, గుర్రంపోడు, చిట్యాల, నార్కట్పల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సూర్యాపేట ఎంజీ రోడ్డు వర్షానికి జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు ప్రవహించాయి. నిజామాబాద్లో వర్షం వల్ల లోతట్టు కాలనీలోకి వరద నీరు చేరింది. డ్రైనేజీలు పొంగి రహదారులపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.